బి న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ సంధ్య. తన తల్లి కీర్తిశేషులు అప్పయ్యమ్మపై ఉన్న ప్రేమతో నిరుపేద వృద్ధులకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించిన కుమారుడు నడిగడ్ల సూర్యనారాయణ. విశాఖ జిల్లా గాజువాక 67వ వార్డు బొజ్జన్నకొండ కీర్తిశేషులు నడిగడ్ల అప్పయ్యమ్మ 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నడిగడ్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వారి తల్లికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారి తల్లిపై ఉన్న ప్రేమతో వృద్ధులకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, జనసేన నాయకులు గొలగాని గోపీచంద్ వీరిరువురి చేతుల మీదుగా నిరుపేద వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. కానీ సూర్యనారాయణ తన తల్లి అప్పయ్యమ్మపై ఉన్న ప్రేమతో నేటికి 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో నిరుపేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా మీ అమ్మగారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ మీ అమ్మగారి దీవెనలు మీపై ఎల్లవేళలా ఉండి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్ల సూర్యనారాయణ కుటుంబ సభ్యులు మరియు భాస్కర్ రావు, వైసీపీ 87వ వార్డు అధ్యక్షులు బొడ్డా గోవింద్, పల్లా పెంటారావు, గుడివాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నడిగడ్ల అప్పయ్యమ్మ గారు 12వ వర్ధంతి సందర్భంగా వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, వాళ్ళ అబ్బాయి అయినటువంటి సూర్యనారాయణ గారు, ఇతర కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి ఎంత మంచి కార్యక్రమం. తల్లి అయినప్పటికీ కూడా వాళ్ళు గత 12 సంవత్సరాల నుంచి, నాకు తెలిసి నేను 10 సార్లు వచ్చి ఉంటాను ఈ ప్రోగ్రామ్కి. 12 సంవత్సరాల్లో 10 సార్లు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. మరి సూర్యనారాయణ గారి మీద నిజంగా తల్లి మీద ఉన్న ప్రేమతో నిజంగా తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తించుకొని వాళ్ళ తరపున ఎంతో కొంత సహాయం పేదవాళ్ళకి దుప్పట్ల రూపంలో కానీ, చీరల రూపంలో కానీ, ఈ అన్న సందర్భం కానీ పెట్టి వాళ్ళని స్మరించుకుంటూ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సూర్యనారాయణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా చిన్న దెబ్బ తగలకుండా కూడా వాళ్ళు జాగ్రత్తగా తింటూ తినకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చూసాం. పిల్లలకి అన్నీ పెట్టాలి, అన్నీ చేయాలి, మనం అన్ని అవసరాలు తగ్గించుకొని వాళ్ళకి అన్నీ చేయాలని మంచి మనస్తత్వంతో తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని పెంచడం. పెద్ద అయినటువంటి పిల్లలు అదే వాళ్ళు ఏ విధంగా చిన్నప్పుడు మనం చూసుకున్నారో ఆ విధంగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లల మీద ఉంది. మరి అటువంటి ఇవన్నీ కూడా సూర్యనారాయణ గారి ఫంక్షన్కి వచ్చి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఇతరులు కూడా నేర్చుకొని ఏ విధంగా లేనటువంటి తల్లిదండ్రులని మరి వాళ్ళకి ఏ విధంగా తల్లికి ఈ కార్యక్రమం చేస్తున్నారు గత 12 సంవత్సరాల నుంచి. అలాగే ఉన్నటువంటి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లల మీద ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత, అంతే అందరూ సూర్యనారాయణ గారిలా చేయలేకపోతే, డబ్బులు లేకపోతే ఉన్న దాంట్లో చూసుకోవడం, తల్లిదండ్రులు బతుకున్నంతకాలం జాగ్రత్తగా చూసుకోవడం అన్నది మన బాధ్యత. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అన్నీ వదులుకొని మన కోసం అన్నీ చేస్తారు, ఆ విధంగా మనం కూడా పెద్దయ్యాక కొన్ని వదులుకొని వాళ్ళకి చేయవలసిన బాధ్యత. బి న్యూస్ ఛానల్, నేను మీ సుధా. ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు. ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.